హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సురేష్. చాలా లాంగ్ బ్యాక్ తర్వాత వీడియో చేయడం అయితే జరుగుతుంది. అది టైం అయిపోయిందండి. నేను ఒక కెరీర్ మీద ఫోకస్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేసుకుని ఆ టైం అంతా అయిపోయింది. కొంచెం ఫోకస్ చేయలేకపోతున్నాను యూట్యూబ్ వీడియోస్ మీద. ఓకే, అయితే మ్యాటర్లోకి వెళ్తే ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య మనం కొత్త వెహికల్ ఒకటి కొనాలనుకుంటున్నాము. దాని గురించి ఫస్ట్ నుంచే హింట్ ఇద్దాం అనుకున్నాను, కానీ అప్పుడే ఎందుకు తీసుకున్నాక అప్పుడు తీసుకోకపోతే మళ్ళీ బిస్కెట్ అయితే వాళ్ళు, అందుకని చెప్పేసి తీసుకున్నాక వీడియో చేయొచ్చులే అని చెప్పేసి చూస్తున్నాను. వెహికల్ తీసుకొని 2 months అవుతుంది. ఇప్పటివరకు ఎందుకు బయట పెట్టలేదంటే, మనం ఉంచుకుంటామా, దాన్ని ఉంచుకోలేమా, మనం మేనేజ్ చేయగలమా లేదా అని ఆ కన్ఫ్యూజన్ తోటి ఇన్ని రోజులు బయట పెట్టలేదు. దాన్ని చూపిస్తా. ఫస్ట్ అయితే వెహికల్ చూద్దాం. ఏం వెహికల్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చూద్దాం, ఎక్కువ మంది ఏమనుకుంటారు. ఓకే, అయితే బయటికి వెళ్ళేసి, నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, బయటికి వెహికల్ అయితే బయట ఉంది. ఓకే గైస్, మనమైతే ఇంటి ముందు రోడ్డు మీదకి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఈ మన వెహికల్ వచ్చేసి ఇది కాదు, ఇది మా నాన్నగారిది షైన్. ఓకే, మన వెహికల్ వచ్చేసి చూపిస్తున్నా. అది మీకు తెలుసు, అది మన ఓల్డ్ లెజెండరీ వెహికల్. ఇది మన ల్యాంబోర్గిని. తర్వాత ఇదిగా వచ్చేసింది, ఇది కూడా మన పాత బండి, మన అపాచీ గురువు గారు. వీడికి స్పీడ్ ఎక్కువ, అలాగని కండిషన్ కూడా, బ్రేకుల కండిషన్ నాకు బాగా నచ్చుద్ది. ఈ వెహికల్లో కంట్రోలింగ్ ఉంటుంది. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన చూపించాలి అనుకున్న వెహికల్ అయితే చూపించబోతున్నాను. చూసేద్దాం. వచ్చింది. చూశారు కదా, మన వెహికల్ వచ్చేసి అయితే ఇది. ఇన్ని రోజులు ఎందుకు చూపించలేదంటే, అప్పుడు తీసుకున్నప్పుడు వెహికల్ కొన్నాళ్ళు చూద్దాము, అప్పుడే కొని ఎప్పుడు అమ్మేస్తే మనం మెయింటైన్ చేయలేకపోయి అమ్మేసుకుంటే బాగోదు అని చెప్పేసి కొంచెం ఈ వెహికల్ని రన్నింగ్లో పెట్టి ఒక నెల చూసుకొని కన్ఫామ్గా వీడియో చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. అంటే ఇంకో కారణం కూడా ఉంది, మొత్తం 2 కారణాలు. ఒకటేమో మనం మేనేజ్ చేయగలమా లేదా అని చెక్ చేసుకోవడానికి కొంచెం టైం తీసుకున్నాము. ఇంకా రెండో విషయానికి వచ్చేసరికి స్టిక్కరింగ్ ఉంది కదా, అంతకుముందు వేరే స్టిక్కరింగ్ ఉంది వీటి మీద. ఈ పేర్లు ఇవన్నీ ఏం లేవు, ఆ వేరే స్టిక్కరింగ్ తీసేపిచ్చి ఈ పెయింటింగు, ఆ స్టిక్కరింగు, ఈ స్టిక్కరింగ్, ఫోన్ నెంబరు, ఈ పెయింటింగు, ఈ స్టిక్కరింగు ఇవన్నీ అప్పుడు లేవు. మధ్యలో నేను వేయించాను. మళ్ళీ లైటింగ్ సెటప్ అంతా నేను వచ్చినాక బండితో లైటింగ్ సెటప్ ఏం రాలేదు, మొత్తం నేనే ఫిట్ చేసుకున్నాను. అవి కూడా చూపిస్తా. ఇగో ఈ పెయింటింగ్ కూడా, ఇది మా తమ్ముడి పేరు, ఈ పెయింటింగ్ కూడా మొత్తం వేయించాను. అప్పుడు ఏం లేదు, వెనకాల కూడా ఏం లేదు, ఎంటీగా ఉంది బ్యాక్ సైడు. ఈ పేరు మా ఇంటి పేరు, అది. ఇదిగో హీరో, ఇది మన పేరు వచ్చేసి. ఓకే, ఇంటీరియర్ వచ్చేసి చూద్దాం రండి. ఇంటీరియర్ వచ్చేసి ఎలా ఉంది, మనం ఈ ఇంటీరియర్లో ఏం చేపిలేదండి. అన్ని ఆటో ఎలాగైతే ఉందో అలాగే తీసుకుని, దీంట్లో మనం ఏం కదిలించలేదు. ఇంటీరియర్ కూడా అలా ఉంచి వదిలేస్తున్నాను. మీకు ఈ ఇంటీరియరు, ఈ ఆటో చూడటానికి ఎలా ఉంది, ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఆటో కొన్నాడు కదా,
డ్యూటీ మానేసాడని లేదండి. డ్యూటీకి వెళ్ళొచ్చి ఖాళీగా ఉన్నప్పుడు రోజుకు ఒక 2 hours 3 hours ఖాళీగా ఉంటాం కదా, ఆ ఎందుకు ఖాళీగా ఉండాలని చెప్పేసి ఒక 200 ఇంట్లో ఖర్చులకి 200 300 మనకి ఓపిక రోజు తోలుకుంటాం, లేకపోతే లేదు. అలాగా అనుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఇచ్చే శాలరీస్కి ఇంట్లో గడవటమే కష్టంగా ఉంది. అందుకని చెప్పేసి ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. నాకు ఇది తప్పితే ఇంకోటి రాదు అండి. ఇంకో పని చేయలేను నేను. డ్రాయింగ్ ఫీల్డ్ అంటారా, చేసుకుంటాను, కానీ ఇది తప్ప ఇంకో పని చెయ్యాలంటే అస్సలు అవ్వదు నా వల్ల. అందుకని వెహికల్ చూడాల్సి వస్తుంది. ఓకే, ఓన్లీ ఇలా చూశారు కదా, మనం కొంచెం లైటింగ్ పెట్టుకున్నాం అనమాట. అయ్యి ఇప్పుడేం మనమేం రూపాయి పెట్టి కొన్నాయి కాదు. ఇంతకుముందు ఆ కారుకి ఆ బైక్కి ఫిట్ చేసిన పాత లైట్లు ఉంటే అవే సెట్ చేశాను వీటికి. ఓకే, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రంట్ డిజైన్ చూశారు కదా, ఇది ఎలా అనిపించిందో చెప్పండి. బాగుందో బాగాలేదా? ఈ పేరు ఒకటి వచ్చేసి నాకు మా నాన్నగారి పేరు, ఇది మా నాన్నగారి పేరు. దీన్ని ఒక యూనిక్గా ఓల్డ్ మోడల్లో పాత సినిమా పేర్లు ఉంటాయి కదా, అలాగా రాపిద్దామని చెప్పేసి అప్పటికప్పుడు ఈ పేరైతే అనుకొని రాపిచ్చేసాను. ఇది వచ్చేసి మా తమ్ముడి పేరు, అది వచ్చేసి మా చెల్లెల పేరు. దట్ ఈజ్ మై మొబైల్ నెంబర్. ఓకే, మనం ఇప్పుడు ఆటో లైటింగ్ అయితే ఆన్ చేసి చూపిస్తాం మీకు. ఓకే గైస్, మన ఆటోకి అయితే లైట్లు ఆన్ చేశాను. మన మొబైల్ లైట్ వచ్చేసి ఆపేస్తాను, చూద్దాం. లైటింగ్ కనిపిస్తుంది కదా, చూడండి. ఇవి వచ్చేసి ఇక్కడ ఈ లైటింగ్కి ఈ యాంగ్రీ బర్డ్ ఇలాగ వస్తుంది కదా, దానికి ఒకటి అనుకున్నాను, సెట్ అయింది. కాబట్టి ఈ యాంగ్రీ బర్డ్ షేప్కి నియాన్ లైట్లు వచ్చేసి సెట్ చేయాలన్నమాట. ఇప్పటికైనా ఆ లుక్ అయితే అలాగనే ఉంది. అలా ఉందో లేదో చెప్పండి. యాంగ్రీ బర్డ్ లుక్ రావాలని చెప్పేసి అలా ట్రై చేశాను నేను. వచ్చేసి మీకైతే చుట్టూరు లైటింగ్ చూపించేస్తాను, లోపల ఇంటీరియర్ లైటింగ్. ఈ స్టెప్స్ దగ్గర రెడ్ లైట్ ఉంది. ఇంతకుముందు ఆ రెడ్ లైట్ వచ్చేసి మనకి ఈ క్యాబిన్లో ఇక్కడ ఉంది. దానివల్ల దాన్ని తీసేయాల్సి వచ్చి ఇవి కార్లో లైట్లు ఇవి. వీటికి రిమోట్ ఉంటే కొంచెం యూనిక్గా లైట్ డిఫరెన్స్ మోడ్స్ అనేవి ఉన్నాయి దీంట్లో ఈ లైటింగ్కి. ఓకే, ఆ రెడ్ లైట్లు వచ్చేసి ఈ ఫుట్ రెస్ట్ కాడ పెట్టిన రెడ్ లైట్లు అక్కడ ఉంటే ప్యాసింజర్లు ఎక్కినప్పుడు 50 రూపాయల నోటు 100 రూపాయల నోటు ఒకేలాగా కనిపిస్తుంది. ఒకరోజు ఒకళ్ళు 50 రూపాయలు ఇస్తే వాళ్ళు 100 ఇచ్చారని చెప్పేసి 80 రూపాయలు 90 రూపాయలు రిటర్న్ ఇచ్చాను 50 రూపాయలకి. అందుకని ఆ లైట్ తీసేసి ఆ లైట్ ఫిట్ చేసి ఇవి ఫుట్ రెస్ట్ గారు కనెక్షన్ ఇచ్చాను. ఓకే, బ్యాక్ వస్తే రెడ్ బ్లూ బ్లింకింగ్ లైట్స్ ఇవి. చూడండి, ఈ సైడ్కి వచ్చేసాం కదా. ఈ లైటింగ్ వర్క్ వచ్చేసి ఎలా ఉందో, నచ్చిందా నచ్చలేదా, బాగుందో బాగాలేదా చెప్పండి. మనకి ఒక ప్రాబ్లం ఉంది. మనకు వెహికల్తో పాటు సెల్ఫ్ మోటార్ అయితే రాలేదు. ఈ తాడే స్టార్ట్ చేయాలి. చాలా తలకాయ నొప్పి, ఆగినప్పుడు అలా లాగాలి తాడేసి. మీకు ఎవరికైనా చాలామందికి ఆటో తోలుతారు కానీ తాడు లాగని చేత కాదు, పులికి తాడేసి లాగటం. కొంతమంది ఏంటంటే ఆటో నేర్చుకోవడానికంటే ముందు తాడు లాగటం నేర్చుకుంటారు, అంటే మనలాంటి వాళ్ళు అనమాట. ఇక్కడ ఈ లైట్ ఉంది కదా, ఇవి ఇక్కడ ఫిట్ చేశాను. అది ఈ ఐరన్ ముక్క వచ్చేసి షేక్ అయ్యి కట్ అయ్యి రన్నింగ్లో రోడ్డు మీద పడిపోయింది. అది వచ్చేసి ఆటోలో ఉంది. ఇన్ని లైట్లు ఉన్నాయి కదా, ఇక్కడ 3 లైట్లు మళ్ళీ అక్కడ ఎందుకు ఫిట్ చేశారంటే, నేను అవి లైట్లు వేయటానికి కాదు, నాకు సేఫ్టీకి. వీటికి ఒకసారి ఏం చేస్తాయంటే సడన్గా పని చేయకుండా పోతాయి ఇవి.
పాతబడే కొద్దీ సేఫ్టీగా ఆ 2 లైట్లు సెట్ చేసుకున్నాను ఎప్పుడన్నా. ఈ లైట్లు అయితే వచ్చేసి చాలా డల్గా అసలు పని చేయట్లేదు. అందుకని చిన్న బ్లింకింగ్ బల్బులు వేసాను, చిన్న బల్బులు, పార్కింగ్ బల్బులు అవి వేసాను. సో గైస్, ఇంకా వీడియో వచ్చేసి బాగా లాంగ్ అవుతుంది, మాటలు వచ్చేసి ఓవర్ అవుతున్నాయి. ఇంతటితో మన ఆటో అయితే మీకు ఎలా అనిపించిందో చూసేయండి. ఓకే గైస్, ఇంతటితో మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆటో గురించి షేర్ చేసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయి. ముందు వీడియోల్లో మీకే తెలుస్తుంది. ఇంతటితో ఇక సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.